ఈ నెల 22 నుండి జరిగే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీ కూలీలకు 2.50 లక్షల కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో బీకేఎంయు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం 87,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని, దానివల్ల జాబ్ కార్డు కలిగిన కూలీలందరికీ పని కలగలేదని, కొంతమందికి ఉపాధి హామీ పని దొరికిందని, బడ్జెట్లో కోత పెట్టడం వల్ల లక్షలాది మంది కూలీలు పనికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కంటే తక్కువ కేటాయింపులు చేయకుండా 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరాలంటే దేశంలో జాబ్ కార్డు ఉన్న ఉపాధి కూలీలందరికీ పని కల్పించడానికి 2.50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుందని నిపుణులు చెప్పినా కేంద్రం బేఖాతరు చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 22 నుండి ప్రారంభమైనటువంటి కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2.5 లక్షల కోట్ల నిధుల్ని కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ 2 పర్యాయాలు ఈ దేశాన్ని పాలిస్తూ 3వ పర్యాయం మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు 2 పర్యాయాలుగా ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేశారు. ప్రతి బడ్జెట్లో కూడా కోత పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ప్రతిరోజు ఉపాధి హామీ పనులకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పథకం పేద వర్గాలకి చేతి నిండా పని కల్పించాలి, వారికి జీవన వృద్ధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని ఇలా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికే ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా పేదల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక చాలామంది ఇలా రోడ్లపైన జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి యొక్క ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలందరికీ పని కల్పించాలంటే 2.5 లక్షల కోట్ల నిధుల్ని కేటాయించడం ద్వారానే ఆ యొక్క ఉపాధి హామీ చట్ట పథకం పూర్తిగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క పథకానికి నిధుల కేటాయింపైన దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నంలో భాగంగానే ఈ కోతలు పెడతా ఉన్నది. ఇది సరైనది కాదు. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే పునరాలోచన చేసుకొని ఈ యొక్క నిధుల్ని కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 200 రోజుల పని దినాలని, అదేవిధంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని 600 రూపాయల కూలీని కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ బడ్జెట్లో ఈ యొక్క ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులంతా కూడా ఈ అంశం పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 2 లక్షల కోట్ల నిధులను కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.